ఆత్మతో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు దీవించిన ఈ సమయంలో ఆత్మతో సత్యంతో అందరం దేవుని ఆరాధిద్దామండి. ఆత్మపూర్ణమైనటువంటి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు, సీనియర్ సువార్థికులు హరిమంతయేశ్వర్ గారు వచ్చి ఆరాధన నడిపిస్తారు. ఆత్మతో అందరం ఏకీవిద్దామండి. దేవుడు సంచరిస్తున్నాడు, పరిశుద్ధాత్మడు సంచరిస్తున్నాడు. అందరూ ఆత్మతో నిలబడదామంటే అందరూ వేసి నిలబడట్లయితే మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దామండి. ఆరాధనకు ఎప్పుడు నాతో చెప్పిన మాట ఏంటంటే ఆరాధనలో సీరియస్ నేను వస్తాను. కండిషన్స్ అందరం కలిసి స్తోత్రం కన్నుస్తున్న నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రిలేషన్స్ వాక్యం ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆరాధించును యేసయ్యని నామము. ఆత్మతో సత్యముతో ఆరాధించును యేసయ్యని నామము. ఆత్మతో సత్యముతో ఆరాధించును యేసయ్యని ఆరాధన ఆరాధన ఆరాధన. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, తీర్మానం చేసుకుంటే అనే ఆకాశించి జీవించుటకు తీర్మానం చేసుకుంటే ఆరాధన ఆరాధన కలిసి సారాధికారి నివేశయా సారాధికారి నివేశయా సారాధికారి నివేశయా సారాధికారము నకులో తీర్మానం చేసుకుని దేశాధికారము నకులు వారి జీవించుటకు తీర్మానం చేసుకుంటే ఆరాధన ఆరాధన
ఆరాధన యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధించు యేసయ్యా నీ నామము ఆత్మతో సత్యముతో ఆరాధించు యేసయ్యా నీ నామము ఆరాధన సర్వశక్తి మంతుడవు నీవేసయ్యా సర్వశక్తి మంతుడవు నీవేసయ్యా నీ సర్వశక్తితో నన్ను నింపి సర్వశక్తితో మమ్ము నింపి నీ సర్వశక్తితో మమ్ము నింపి సర్వశక్తితో మమ్ము నింపి సర్వశక్తికి లోనడిచి తుజకు సర్వశక్తికి లోనడిచి తుజకు సర్వశక్తికి లోనడిచి తుజకు నీ సర్వశక్తికి లోనడిచి తుజకు ఆపతో సత్యముతో ఆరాధించు యేసయ్యా ఆపతో సత్యముతో ఆరాధించు యేసయ్యా ఆపతో సత్యముతో ఆరాధించు యేసయ్యా బాహుబలము గలవరము బలసూరము బాహుబలము గలవరము నీ బాహుబలము నన్ను నింపి నీ బాహుబలము నన్ను నీ బాహుబలము నన్ను నింపి నీ బాహుబలము నన్ను నింపి నీ బాహుబలము నన్ను నింపి నీ బాహుబలము నన్ను నింపి బాహుబలమునకు లోబడితే బాహుబలమునకు లోబడితే లోబడితే మనసు నీ బాహుబలమునకు లోబడితే ఆరాధన ఆపదో సత్యుడు ఆరాధించు యేసయ్యా ఆపదో సత్యుడు ఆరాధించు యేసయ్యా ఆపదో సత్యుడు ఆరాధించు యేసయ్యా ఆపదో సత్యుడు ఆరాధించు యేసయ్యా యేసు ఆరాధన యేసు ఆరాధన యేసు ఆరాధన యేసు ఆరాధన ఆయన శరీరమైన సంధి మీద నింపబడుతుంది అమాయకరమైన దినలు కుమరిస్తాను చెప్పిన దేవుడు కుమరిస్తా ఉన్నాడు ఒక్కొక్కరి మీద కుమరిస్తా పొందండి దేవుడి అభిషేకాలు పొందండి నీ బాల
అందరి అగ్ని అభిషేకంతో అగ్ని బాప్తిస్టులతో సంఘాన్ని నింపుతా ఉన్నారు. ఆయన వైష్ణతాతను అగ్నితను బాప్తిస్తున్నాడు. యేసుప్రభువారు మన మధ్యలో ఉన్నాడు. ఆత్మతో సత్యంతో ఆయన నింపబడుతూ ఉన్నాడు. కళ్ళు తెరగడు. ఆయన మన మధ్య నడుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క నష్టంతో మూడుతాడు. ఆయన అభిషేకిస్తా ఉన్నాడు. ఎందువల్లంటే రక్షించనేరుకున్నాడుగా ఆయన హస్తం కొంచెంగా లేదు, విననేరుకున్నట్టు చెవులు మంది కలదు. ఒక్కొక్కరు అభిషేకిస్తా ఉన్నాడు. పొందండి అభిషేకాన్ని Jesus. ఆకాశం చేతులెత్తి ఆరాధనలో ప్రభా అయ్యా ఈ అభిషేకం కొరకు ఆశపడుతూ ఉన్నా నింపబడవని సంఘాన్ని ఆరాధనలు అందరూ నింపునందుకు ఘనత మహిమ ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో ఆరాధనకు అప్పగిస్తున్నా తండ్రి దేవా యెహోవా ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ సేవకులందరికీ ప్రభువు నామములో మరొకసారి ప్రేమతో వందనాలు చేస్తున్నాను. ప్రేమతో వందనాలు. మంచిది. ఇది ఏర్పాటు చేసినటువంటి కారణం ఏంటయ్యా అంటే ప్రేమ విందు. విందంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ప్రేమలో భయము ఉండదు. కాబట్టి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి భయము లేకుండా చేశాడు. భయము లేకుండా, ఏ భయము లేకుండా చేశాడు. కనుక విందులో రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం ధ్యానించుకుందామండి. ఆ విందు ఏర్పాటు చేయటానికి నా దగ్గర ఏమీ లేవండి. దేవాతి దేవుడు దైవసేవకులకి భోజనం పెట్టు అన్నాడు. నా దగ్గర వాస్తవానికి ఏమి లేవు. ఎప్పుడు పెట్టాలా ప్రభు అయిందంటే శుద్ధీకరణ ప్రార్థన కంటే ఒక వారం ముందు, విశ్రాంతి దినం ముందు పెట్టమన్నాడు. ఈ దినాన్ని పెట్టమన్నాడు. నేను దానికోసం కుర్చీలు కావాలి ప్రభు అని చెప్పేసి అక్కడ రాసి ప్రార్థన చేస్తున్నాం. మాట నుంచి కుర్చీలు కావాలి ప్రభు. రెండవది శ్రేష్టమైన భోజనం కావాలి ప్రభు ఏమండి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ వాటికి కావలసినటువంటి వనరులను సమకూర్చయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. సహోదరులు అడుగుతున్నారు ఫోన్ చేసి, ఎట్లా చేస్తున్నావన్నా, ఎట్లా చేస్తున్నావు? మోకరించి ప్రార్థన చేస్తున్నానయ్యా. నేనైతే కంట్రోల్ బియ్యం తింటున్నా, బియ్యం లేవు ఇంట్లో, నీళ్లు పోసుకొని తాగుతున్నా. నీళ్లు పోసుకొని కంట్రోల్ బియ్యం వండుకొని నీళ్లు పోసుకొని మజ్జిగ లేక నీళ్లు పోసుకుంటూ మజ్జిగ లేక నీళ్లు పోసుకొని తింటూ ఉంటూ ప్రార్థన చేస్తున్నాను. దేవాతి దేవుడు చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. ఎందుకంటే వారం ముందు అబ్రహాము దేవుని నమ్మెను అని స్వరం అన్నాను. అది పట్టుకున్నాను. నేను గట్టిగా పట్టుకొని ఆ వాక్యం ఎత్తి ప్రార్థన చేస్తూ దీనికోసం ఏర్పరచు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ దేవాతి దేవుడు ఆయన ప్రేరేపణతోటి ఎంతమంది వస్తారు అన్ని కుర్చీలే తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని కుర్చీలే. ఎంతమందికి భోజనం ఏర్పాటు చేయాలో అంతమందికే చేశాడు. నిన్న సాయంత్రం 6 నుంచి ఉదయం 9 దాకా వస్తూనే ఉన్నాయి. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు. మా దగ్గర రూపాయలు లేవు. వస్తుంది. గ్యాస్ అయిపోయింది. ఇందాకనే గ్యాస్ అయిపోయింది. సగం ఉడికింది, అయిపోయింది గ్యాస్.
దేవాది దేవుడు వెంటనే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసే విందు చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది విందు, విలువైంది. దేవుడు చేసే విందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విందులు లోకంలో అనేక రకాలుగా చేస్తున్నారు. వాటిని మనం చూద్దామండి. పేపర్లు ఇక్కడ ఉన్నాయి, కొంచెం అందరు కొంచెం రాసుకుంటారు ప్రిఫరెన్స్. హల్లెలూయా, 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 హల్లెలూయా. విందులు, లోకంలో జరిగే విందులు, భక్తుల విందులు వేరుగా ఉంటాయి, భక్తిహీనుల విందులు వేరుగా ఉంటాయి. భక్తుల విందులు వేరుగా ఉంటాయి, భక్తిహీనుల విందులు వేరుగా ఉంటాయి. రాజుల విందులు వేరుగా ఉంటాయి, ప్రవక్తల విందులు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ దేవదూతల విందులు వేరుగా ఉంటాయి, పరిశుద్ధుల విందులు వేరుగా ఉంటాయి. పేపర్లు తీసుకుని రాసుకోండి. భక్తుల విందుల గురించి మనం ధ్యానించుకుందామండి. ఏ సందర్భాల్లో ఆ విందు వలన లాభం వచ్చినటువంటి వారు, మేలు పొందినటువంటి వారు ఎవరు? ఆ విందుల వలన అవమానం పొందినటువంటి వారు ఎవరు? ఆ విందుల వలన ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఎవరు అనే విషయాలు మనం ఇది తెలుసుకుందామండి. మొట్టమొదటిగా భక్తుల విందులు. భక్తులు ఉన్నారు. ఈ భక్తులు దేవుడితో సహవాసం చేసినటువంటి భక్తులు. యోబు. రెండవ భక్తుడు అబ్రహాం, దేవుడితోటి సహవాసం చేశారు. మూడవ భక్తుడు ఏలియా, సమూయేలు. మొట్టమొదటిగా యోబు గారు విందు చూద్దాం. యోబు గారు భక్తుడు, మహాభక్తుడు. తన కుమారులు విందు చేస్తున్నారు. భక్తుల కుమారుల విందు ఏ విధంగా ఉందో చూడండి. దేవాతి దేవుడు దీవించాడు, బహుగా దీవించాడు. భూలోకంలో అతని వంటి వాడు ఎవ్వరూ లేరు. యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. ఎటు చూచిన నాలుగు మూల ఏ పొరపాటు లేదు. తోకవేశాడు దేవాది దేవుడు. అలాంటి భక్తుని కుమారుడు ఏం చేస్తున్నారో చూడండి. రాజ్యభోగం అనుభవిస్తున్నారు. రాజ్యభోగం అనుభవిస్తున్నారు. ప్రతిరోజు రాజ్య భోగం, రాజులు అనుభవించే అనుభవం అనుభవిస్తున్నారు. చివరికి ఏమైందంటే, దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి అనుగ్రహాన్ని పొందుకున్నటువంటి యోబు గారు నీతిలో నిలబడ్డ తర్వాత ఆత్మీయ కుమారుని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యమెందు అనుభవించినటువంటి కుమారులు కోల్పోయిన తర్వాత ఆత్మీయ కుమారులను సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు, అహస్వేరోషు రాజు. రాజులందరిని పిలిపించాడు. ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి విందు ఏర్పాటు చేశాడు. ఎవరు చేయాలి అలాంటి విందు. రాజులందరూ వచ్చారు, తింటున్నారు, తాగుతున్నారు. ఒక్క రోజు కాదు, 7 దినములు ఏమండి విందు ఆరగిస్తున్నారు. ఆ విందు వలన ఏం జరిగిందంటే, తన భార్య అనేటువంటి వస్తువుని కోల్పోయాడు. ఆ విందు వలన భార్య అయినటువంటి వస్తువుని కోల్పోయాడు. గమనించాలి. విందు వల్ల 7 కుమారులు కోల్పోయాడు. భక్తుడు కాబట్టి మరలా ఆత్మీయ కుమారుని సంపాదించుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మర్మము అది. భక్తుడు గనక 1 ఏబు 4, ఏబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. చదవ రాసుకోండి. తర్వాత త్వరగా వెళ్ళిపోదామండి.
తర్వాత ఎస్తేరు భక్తిపరురాలు ఎంతో భక్తి చేస్తుంది. తన పిన తండ్రి అయినటువంటి మొద్దుకై దగ్గర భయభక్తులు నేర్చుకొని దేవుని స్తుతిస్తుంది, దేవుని ఆరాధిస్తుంది, తండ్రిలాగా భావించింది పిన తండ్రిని. భక్తుని కుమార్తె ఏం చేసిందయ్యా? విందు చేసింది, శ్రేష్టమైన విందు చేసింది. ఆ విందు వలన తన ప్రజలను రక్షించుకుంది, తనను రక్షించబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుల విందు చూశాము, భక్తిహీనుల విందు చూశాము. అదే కుటుంబంలో భక్తిహీనత కలిగినటువంటి రాజుగారు తన భార్యను కోల్పోయాడు. అదే కుటుంబంలో చేరినటువంటి ఎస్తేరు రాణిగా మార్చబడి తన ప్రజలను కాపాడుకుంది, తన ప్రాణాన్ని కాపాడుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడున్నాడు అబ్రహాం గారు, విందు చేశాడు, గొప్ప విందు చేశాడు, శ్రేష్టమైన విందు చేశాడు. కుమారుడు జన్మించాడని, ఆత్మీయ కుమారుడు జన్మించాడని, శరీరపూర్వకమైనటువంటి కుమారుడు జన్మించినప్పుడు విందు చేయడా? గమనించండి. ఇస్మాయేలు జన్మించినప్పుడు విందు చేయడా? ఆత్మీయ కుమారుడు జన్మించినప్పుడు గొప్ప విందు చేయించాడు భక్తుడు. విందులలో రకాలు ఉన్నాయి. ఆ విందు వలన ఆశీర్వాదం వస్తుందా? ఆ విందు వలన నష్టపోతామా? ఆ విందు వలన ఏమండి అపకీర్తి వస్తుందా? ఆ విందు వలన ఆశీర్వదించబడతామా? ఆ విందు వలన మనం ప్రాణాలు కోల్పోతామా? ప్రాణాలు రక్షించుకుంటామా? గమనించాలి. ప్రతి ఒక్కటి మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎస్తేరు రాణి తన ప్రాణాన్ని కాపాడుకుంది, తన ప్రజలు రక్త సంబంధికులందరినీ కాపాడింది. భక్తిహీనుల విందు ఉంది. ఇంకోటి భక్తిహీనుల ఎందు భక్తి పరులైనటువంటి భక్తుల కుమారుల విందు ఒకటి ఉంది. భక్తుల కుమారుల విందు ఫస్ట్ చూసాము, రెండోది చూస్తున్నాం. భక్తుల కుమారుల విందు ఉంది. భక్తుడు ఉన్నాడు, దావీదు మహాభక్తుడు, మహాభక్తుడు, దేవునితో సాక్ష్యం పొందినటువంటి భక్తుడు ఈ దావీదు. అలాంటి భక్తుడి కడుపులో జన్మించినటువంటి కుమారుడు విందు చేస్తున్నాడు. అబ్షాలోము విందు చేస్తున్నాడు. తనను తాను హెచ్చించుకున్నాడు, విందు చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. ఇందులకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. మీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి. ఏం జరిగింది? ఏమి తెలియదు. రాజుగారి కుమారుడు రమ్మనగానే బయలుదేరారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కుట్ర జరుగుతుంది. ఆ విందులో కుట్ర జరుగుతుంది. ఆ విందులో 31వ వచనం చదవండి. 15:31. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా ప్రార్థన చేస్తున్నాడు. దావీదు అహీతోపెలు యొక్క ఆలోచనని చెడగొట్టమని ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. కుమారుడు తరుముతున్నాడు, తండ్రిని తరుముతున్నాడు. విందు చేయించాడు. రాజరికం కోసము, సుఖ భోగాలు అనుభవించడం కోసము, రాజు కావాలనే ఉద్దేశంతో అబ్షాలోము 200 మందిని తీసుకెళ్లిపోయి యెరూషలేములో తనను తాను ప్రకటించుకున్నాడు. ఈ విషయం తెలిసిపోయింది. భక్తుడైనటువంటి దావీదుకు తెలిసిపోయింది. కుట్ర జరుగుతుందయ్యా,
కుట్ర జరుగుతుంది అనంగల్నే ఎవరు అక్కడ కుట్రకి సహాయపడింది ఎవరు? అహితోపేలు ఎవరయ్యా అంటే ఈయన దేవాది దేవుడు నోట్లోంచి వచ్చినటువంటి మాట ఏ విధంగా ఉన్నదో తప్పిపోకుండా అలాంటి మాటగా భావించారు ఇజ్రాయేలు ప్రజలు. అహితోపేలు మాట్లాడినటువంటి మాట అంత నమ్మకం ఇజ్రాయేల్ ప్రజలకి, దావీదుకి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి. చూసా తప్పకుండా జరుగుతుంది. ఒక ప్లాన్ ఇచ్చాడంటే ఆ ప్లాన్ సక్సెస్ అయిపోయింది, అంతే అయిపోయింది. కాలేదా ఇక మనస్తాపం చెంది అతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చచ్చాడు. కాబట్టి ఇక్కడ విందు చేయించాడు అబ్షాలోము విందు చేసిన తర్వాత తండ్రికి ఏమండి, తండ్రి పరిగెత్తాడు, మరణా నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతూ నా కుమారుని కాపాడండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతులకి చెప్తాడు. తనను తాను హెచ్చించుకున్నటువంటి వాడు మరణానికి దారి తీస్తాడు. అబ్షాలోము మరణించాడు. దావీదును తరుముతూ వెళ్ళే సమయంలో ఏమండి చెట్టుకి ఆ ఎంట్రికలు తగులుకొని వేలాడుతుంటే ఏమండి ఎవరు ఈ సైనికుడు? దావీదు దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి, మెయిన్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి చెప్పాడు, అయ్యా కుమారుని కాపాడయ్యా అంటే దావీదు మాట వినకుండా కుమారుని బాణంతో సంచరిస్తారు. ఇది ఒక రకమైనటువంటి విందు. ఏమండి ఈ విందు కోసం ఏమైపోయింది? తన ప్రాణాన్ని కోల్పోయాడు. రాజుల విందులు ఈ విధంగా ఉంటాయి. ఇంకొక ఆయన ఉన్నాడు దావీదు కుమారుడు అదోనియా. ఇతను కూడా ఒక తిరుగుబాటు చేశాడు. ఏమండి తిరుగుబాటు చేసిన తర్వాత ఇతను లోబడ్డాడు. అక్కడ ఉన్నటువంటి మర్మం ఏంటంటే తిరుగుబాటు చేసిన తర్వాత లోబడిపోయాడు. ఆ మాట చదువుతాం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 52వ వచనం. ఈ 2 వచనాలు చదవండి, రాసుకోండి, చదవండి. హల్లెలూయా. రాజుల మొదటి రాజులు అనకూడదు, రాజుల మొదటి గ్రంథము. రాజుల మొదటి గ్రంథ శాఖలు గమనించండి. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 52వ వచనం చదవండి. కుమారుడైన బెన్యామీను ప్రవర్తకైన నాతానును షిమీను బెమాయాను దావీదు యొక్క కుమారుడు అదోనితోను కలుసుకొని ఉండేది. అదోని యొక్క ఎరెస్గెరెసులోను సమీపించినప్పుడు జోస్బెరెసులోను బండ దగ్గర గొర్రెలను వెట్లను పురుగును దూడలను బలిగా అర్పించగా రాజకుమారు తన సహోదరులందరినీ ఈదా వరకు రాజుల యొక్క సేవకులందరూ పిలిపించాను. గొర్రెలని ఎడ్లను వధించి రాజుగా ప్రకటించుకున్నాడు. ఇది ఒక విందు. ఇతనేం చేశాడు? దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకి భయపడిపోయి లొంగిపోయాడు. చదవండి 52వ వచనం. 1వ అధ్యాయము 52. సొలొమోను ఇలా సెలవిచ్చును. సొలొమోను మాట్లాడుతున్నాడు. ఇలా సెలవిచ్చును. అతడు తాను ఏర్పునని అగపరుచుకునే వెడల అతని తల వెంట్రుకలు ఒకటైన కింద పడకూడదు అని తనకు తాను యోగ్యునిగా కనుపరుచుకుంటే నేను యోగ్యుని అని అనుకుంటే తలలో ఒక్క వెంట్రుక కూడా రాలదు. యోగ్యుడు కాదు, నేను యోగ్యుని కాదు, చిల్లరోని, నాకు అధికారమే కావాలా, మొండి పట్టు పట్టిండా చస్తాడు అని చెప్పేసి సొలొమోను అన్నాడు. అన్నప్పుడు ఏం చేశాడైనా అయిపోయింది 52. కానీ అతని యందు దౌష్టము కనబడినాడలా, అతని యందు దౌష్టన్యము దుర్మార్గము కనబడితే మరణ శిక్ష వచ్చునని సెలవిచ్చేశాడు సొలొమోను. అప్పుడు ఏం చేశాడైనా? అదోనియా
బలిపీఠం వద్ద నుండి బలిపీఠం వద్ద నుండి అతని పిలిపించను. అతను వచ్చి రాజైన సొలొమోను ఎదుట అతడు రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పోమని సొలొమోను ఏం చేసి సాష్టాంగం వంగిపోయాడు. యోగ్యునిగా కనపరుచుకున్నాడు. ఎవరైనా నేను యోగ్యుని అని అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ తన ప్రాణాన్ని కాపాడుకుంటారు. దౌర్జన్యం ఉన్నదో, దుర్మార్గం ఉన్నదో, దుష్టత ఉన్నదో, కోపం ఉన్నదో, ఈర్ష్య ఉన్నదో, తను తగ్గించుకుంటాడండి. తగ్గించుకున్నాడు, మలుచుకున్నాడు, తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది రాజుల విందు. రాజుల విందులో ఏమండి, రక్షించబడినటువంటి వారు ఉన్నారు, శిక్షించబడినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఎలీషా ప్రవక్తల విందు ఉంది. ప్రవక్తల విందు చేశారు. ఎలీషా ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో ఎవరికి భోజనాలు పెట్టాడంటే శత్రువులకి భోజనాలు పెట్టాడు. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. అతను నీవు కొట్టవద్దని కత్తి చేతను, నీ వీడి చేతను నీవు చెరబెట్టి వారి నేను కొట్టవద్దని వారికి భోజనం పెట్టిను. ఏం చేశాడు అందరూ తెలుసు, దైవ సేవకులు అందరూ తెలుసు. అక్కడ జరిగినటువంటి హిస్టరీ, అక్కడ జరిగినటువంటి సంఘటన. చంపేయడానికి వచ్చింది ఎవరు? సిరియనులు వచ్చేశారు. ప్రవక్త అయినటువంటి ఎలీషాని చంపేయడానికి వచ్చారు. చంపడానికి వస్తే దేవాది దేవుని అడిగాడు, ప్రభువా నా దాసుడు భయపడిపోతున్న ముందు వాడి కళ్ళు తెరువయ్యా అంటే కళ్ళు తెరిస్తే చుట్టూ అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు. అప్పుడు ధైర్యం వచ్చింది. ప్రభువా వస్తున్నారు, వాళ్ళ కళ్ళు అంధత్వంతో ముంచివేయ అన్నప్పుడు గురుడ్డి వారు అయిపోయారు. వాళ్ళ చేతులు పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఇది కాదు మీరు వెళ్ళవలసిన స్థలం, రండి అని చెప్పేసి ఇశ్రాయేలు రాజు దగ్గర తీసుకెళ్ళిపోయి, ఏమండి ఇశ్రాయేలు రాజు, అయినా ఏం చేతులు కొట్టేసినాయో, చంపేద్దావా, తిరిగిపోయారు, చంపేద్దావా, వద్దు భోజనం పెట్టి పంపించు. శత్రువులకి భోజనం పెట్టేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్తలు ఏర్పాటు చేసినటువంటి విందు ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రవక్త విందు చేశాడు. శిష్యులకి. 4వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 42, 43 వచనాలు. మరియు ఒకడు అబుషాలోము షాలోమును మొదటి పంటలో షాబాతు వలసిన పిండి చేపని 20 రొట్టెలను, కొత్త గోధుమలను, వెన్నెలను, కొన్ని పళ్ళు తీసుకుని వచ్చి దైవజనులు అతనికి కానుక వేయగా అతని జనులు భోజనం చేయటకు దానిని వడ్డించమనెను. దేవునికి స్తోత్రం. ఎలాంటి విందు తయారు చేశాడో చూడండి. ఎలీషా గారు ఎలాంటి విందు చేశారో చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ, మరియు ఒకడు బయల్సాలీసాము నుండి మొదటి పంట బాబుతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు తీసుకొచ్చాడు. మొదటి పంటలో తీసుకొచ్చేసి ప్రవక్తకి ఇస్తున్నాడు. ప్రవక్త దాచిపెట్టుకోవాలా. శిష్యులు ఉన్నారు, కాసుకొని ఉన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి శిష్యులు ఉన్నారు. కొత్త గోధుమల వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా అతడు జనులు భోజనం చేయటకు దాన్ని వడ్డించుమనెను. ఏమంటే తీసుకొచ్చింది ఎవరు? ఎక్కడ ఉన్నారు? కరువు వచ్చేసింది. ఆ దేశంలో కరువు వస్తే తినడానికి తిండి లేదండి. తినడానికి తిండి లేకపోతే నేను చెప్పలా, పోయి నాకు తీసుకురామని చెప్పలా. దేవాతి దేవుడు మొదటి పంటలో తీసుకొచ్చేసి అక్కడ రైతుకు ఆజ్ఞాపిస్తే రైతు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? 44వ వచనంలో, పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రవక్తల విందు, పాస్టర్ల విందు అంటే ఇదండి. శ్రేష్టమైన విందు ఇది. శ్రేష్టమైన విందు. దేవుని కోసం ఆధారపడ్డారు, దేవుని కోసం కనిపెట్టుకున్నారు. దేవాతి దేవుడు అద్భుతం చేసి ఏమండి అవి సరిపోవు, వాస్తవానికి సరిపోవు. సాలనటువంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా మిగిలిందంట, ఇంకా మిగిలింది. ఇది ప్రవక్తల విందు. రాజుల విందు చూసాం, భక్తుల విందు చూసాం, భక్తి హీనుల విందు చూసాం.
ఇప్పుడు దేవుడి విందు దగ్గరికి వచ్చేస్తున్నాము. దేవాది దేవుడు చేసినటువంటి విందు. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనాలు. యేసు వారికి ఉత్తరమిచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నదే. దేవాతి దేవుడు విందు. ఏమండి, పరలోక రాజ్యంలో చారాలి అంటే ఉపమాన రీతిగా ఆ విందుని గురించి మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. ఆ విందులో పాల్గొనాలి అంటే శ్రేష్టమైన వస్త్రాలు కావాలి. పెండ్లి పిలువబడిన వారు రాలేదు, ఏర్పరచబడిన వారు రాలేదు విందుకి. బజార్లోకి పోండి, కనపడ్డ వారి వల్ల లాక్రాండి విందు. ఎద్దులు, గొర్రెలు, పొట్టెలు, క్రొమ్మిన వాటిని వధించి ఉన్నాను, శ్రేష్టమైన విందు అని చెప్పినప్పుడు బజార్లో పిలువబడినటువంటి రాలేదు, కనపడబడిన వారందరూ వచ్చేసారు. మంచిది, రావడం మంచిది. ఏమండి, వచ్చిన తర్వాత ఆ పెళ్లి విందు చాలా ప్రాంగణంలో అందరూ భోజనం చేస్తున్నారు. రాజుగారు చూచారు, భోజనం చేస్తున్నారు. ఒకసారి ఒక విందుకెళ్తే ఏం జరిగిందంటే అక్కడ అందరూ భోజనం చేస్తున్నారు. భోజనం ఏర్పాటు చేసినటువంటి ప్రయాణికుడు రాజే అనాల్సిందే. నేను రాజుగారు ఆయన కూడా ఏం చేశాడు, బాగుందని చెప్పేసి ఆనందపడుతూ చేతులు పెట్టుకొని ఎలా ఉందని పరీక్షిస్తూ చూస్తున్నాడు. ఏమైనా తక్కువైందా ఏందా, ఎలా ఉంది ఏందని. ఎందుకంటే ఎవరైనా ఏదైనా తక్కువైందంటే బాధ కలుగుతుంది. సంతోషించాలి, ఏర్పాటు చేసినటువంటి ఆయన సంతోషించాలంటే బాగుంది అన్నప్పుడు సంతోషిస్తారు. చూస్తున్నారు. ఫస్ట్ తిన్నవారు మాంసంతో ఫ్రైతో తిన్నారు. అనుకోని రీతిగా జనాలందరూ ఫుల్ వచ్చేసారు, అధిగమించి వచ్చేసారు. వచ్చిన తర్వాత యజమానుడికి చెప్పకుండా ఈ వంట వండినామా బకెట్ నీళ్ళు వచ్చింది. కూరలో బకెట్ షార్ పోతుంది. వచ్చేసి నా దగ్గరికి షార్ వచ్చేసి నవ్వుకున్నాను. ఎలా ఉందంటే చాలా శ్రేష్టంగా ఉందండి, బాగుందండి, చాలా శ్రేష్టంగా ఉంది, బాగుంది. హిందూ ప్రధాని సంతోషిస్తే ఆశీర్వాదం వచ్చేస్తారు. హిందూ ప్రధాని సంతోషించాలి అంటే ఇక్కడ రాయబడి ఉంది. 11వ వచనం, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించు కోణాన్ని. పెళ్లి వస్త్రం లేదు. చూశాడు. పెళ్లికి సంబంధించినటువంటి వస్త్రము వేసుకోలే. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చిందివని అడగగా వాడు మౌనంగా ఉన్నాడు. తెలియదా, పెళ్లికి వెళ్ళేటప్పుడు వస్త్రం కావాలని తెలియదు. అందరూ తెల్ల బట్టలు వేసుకుని వస్తున్నారు. మనం వెళ్ళేది శ్రేష్టమైన స్థలము, పెళ్లి విందు. తెలిసిన కానీ సిద్ధపడాల. ఆకతాయిగా వెళ్ళిపోయాడు. లెక్కలేని వెళ్ళిపోయాడు. విందులో కూర్చున్నాడు. ప్రేమంటున్నాడు ప్రధాని, రాజు నీవు కాళ్ళు చేతులు కట్టి ఎనబడి చీకట్లో త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పలుకొలుకుండును. అది కథ. ఏమండి, దేవాతి దేవుడు మనల్ని రక్షించి తన ప్రాణం పెట్టి తన రక్తము తన శరీరము ఇచ్చి, నా రక్తము తాగండి, నా శరీరము తినండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి అని చెప్పేసి దేవాతి దేవుడు వధించబడ్డాడు. శ్రేష్టమైన విందు ఇచ్చాడు మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకతాయిగా వెళ్ళి తింటే ఎలా ఉన్నదండి అది? ఆ విందు ఆకతాయిగా సిద్ధపాటు లేకుండా, ఉపవాసం లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా, ఇది యేసు రక్తం కాదు, ఇది ద్రాక్షరసము, ఇది రొట్టె అని చెప్పేసి తింటే ఎలా ఉన్నది? కాళ్ళు చేతులు కట్టేసి దాంట్లో పడే చీకటి గదిలో వేస్తే నేను రాకడ వరకు ఆ చీకటిలోనే మగ్గి పోతాడు. తర్వాత తీర్పులోకి వెళ్ళి అప్పుడు మలమల కాల్చడం జరుగుతుంది. ఏమండి, కాబట్టి దేవాతి దేవుడు శ్రేష్టమైన విందు తయారు చేసినప్పుడు ఆ విందుకి అర్హత కలిగి ఉండాలి.
యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. మూడవ దినం గలిలయ కానాను ఊరిలో ఒక వివాహం జరిగను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను వివాహమును పిలువబడి ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూసి. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పెళ్లి విందుకి పిలువబడ్డాడు. పిలువబడ్డ తర్వాత ఆ విందులో అద్భుతం జరిగింది. ఎలాంటి విందు ఆ విందు అంటే ప్రార్థనాపూర్వకంగా జరిగింది ఆ విందు. సరిపడలేదు, అయిపోయిన తర్వాత కూడా శ్రేష్టమైనది ఇచ్చాడు దేవాది దేవుడు యేసయ్య ఉంటే సమృద్ధిగా ఉన్నదని చెప్పేసి ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏది శ్రేష్టమైన విందా, ఏది శ్రేష్టము కాని విందాని గమనించాలి. శ్రేష్టమైన విందుకు వెళితే జీవము కలిగి ఉంటాము, నిత్య జీవము కలిగి ఉంటాము. యోహాను సువార్త ముగింపులకు వచ్చేసి ఉన్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా రక్తం తిని నా శరీరం లేదా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శరీరము, ఆయన రక్తము ఎప్పుడైతే మనం సిద్ధపడి తింటామో, సిద్ధపడి తింటామో అప్పుడు మనతో ఆయన ఉంటానని చెప్పేసి ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని నెరవేర్చే సమర్థుడు ఆయన. శ్రేష్టమైన విందు అది. చూశామండి, విందులు చూశాం. ఆ విందులలో ఏది శ్రేష్టమైందా, ఏది శ్రేష్టం కానిదా చూశాం. ప్రవక్తల విందు చూశాం, భక్తుల విందు చూశాం, భక్తుల కుమారుల భక్తిహీనుల విందు చూశాం, రాజుల విందులు చూశాం. కాబట్టి శ్రేష్టమైంది దేవుని విందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాట పాడి ముగించుకుందామండి. హల్లెలూయా. నేనెందుకనే నీ సొత్తుగా మారితిని అనే పాట పాడుతూ దేవుని నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోని పరిపూర్ణత చెంది, పరిశుద్ధాత్ముని అభిషేకముతోని పరిపూర్ణత చెంది, నా ధన్యత నా భాగ్యము ఏమని వరింతును.
ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని. హల్లెలూయా. ఆత్మీయ లోకముంది, దృశ్యమైన లోకముంది. ఈ దృశ్యమైన లోకంలో మనం ఉన్నాము. ఆత్మ లోకంలో నాదిక చొప్పున మనందరినీ ఎప్పుడో ఏర్పాటు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఉండగా దృశ్యమైన తండ్రిని ఒక ఆయన ఇక్కడ పెడతాడు. ఎందుకంటే ఆత్మీయ లోకమును చూడలేదు, తెలియదు కనుక వారిని వెంబడిస్తే ఆత్మీయ లోకం వాళ్ళు ఏ విధంగా ఆత్మీయ తండ్రిని వెంబడిస్తున్నారో అదే దారి నడుస్తాం. ఆ అనుభవం నేను అనుభవిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి ఉన్నాడు, దృశ్యమైన ఆత్మ తండ్రి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగుతుంది. ఆత్మ తండ్రికి స్తోత్రం, శరీర పూర్వమైనటువంటి తండ్రికి వందనాలు. హల్లెలూయా. ముగింపు ప్రార్థన కుమార్ రాజు గారు చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, రక్షకుడా యేసయ్యా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దేవదాసు నాయన ఆత్మీయ మర్మాలు, లోతైన విషయాలు మాట్లాడారు. నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సేవకులందరికీ నాయన అయ్యా గంటల తరబడి మోకాటి ప్రార్థన, మోకాటి బైబిల్ ధ్యానం మీరు సహాయం తెచ్చి ఆత్మ నింపు తెచ్చింది. గంటల ప్రార్థన చేయడానికి నాయన నీ సహాయం తెచ్చింది. గంటల బైబిల్ చదివి ఓపిక తెచ్చింది. అయ్యా నాయన కళ ద్వారా మాట్లాడు, దర్శనం మాట్లాడు, వాక్యం ద్వారా మాట్లాడు. అయ్యా నాయన బైబిల్ ద్వారా మాట్లాడు, వాక్యం ద్వారా మాట్లాడు. మీరు కనబడి మీరు సావుకుతో మాట్లాడండి నాయన. సావుకుతో మీరు కనబడి మాట్లాడమని ఈ చెప్పిన వాక్య ప్రకారం వాక్య పెరుగులో నన్ను మమ్మల్ని అందరూ నడిపించమని వచ్చిన సావుకులందరినీ కూడా పేరు పేరున కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అందరి సేవల సరిహద్దులు సాలపరచండి. ఒక్కొక్కరి సేవను సరిహద్దులు సాలపరచండి. విస్తారమైన ఆత్మలు, విస్తారమైన పరిచర్య, విరాములైన పరిచర్య అందరూ చేదురుగాక. విరాములైన పరిచర్య అందరూ చేదురుగాక. హరితలే సేవను దీవించండి, ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచండి. అన్ని విషయాలు కూడా మీ గొప్ప సహాయం తెచ్చండి. చెప్పనా శక్తి మహిమమైన ఆనందం కలిగజేయండి, సంతోషం కలిగజేయండి. మీ గొప్ప సహాయం తెచ్చండి. వచ్చిన సేవకులందరినీ పేరు దీవించండి, ఆశీర్వదించండి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తెలుగునైనా మరి ఏవేలే గారిని జ్ఞాపకం చేస్తున్నారు, వారి కొడుకుల్ని, కూతుర్ని. అయ్యా నాయన వారి పిల్లలు చదువుతున్నారు నాయన. నాయన గొప్ప సహాయం తెచ్చండి. మనుషుల దయ దేవుని దయ బిడ్డల మీద ఉంచండి. మనుషుల దయ దేవుని దయ కుటుంబం మీద ఉంచండి తండ్రి. ఈ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి విషయంలో కూడా అయ్యా రానున్న కాలంలోనైనా మరి నీ పాస్టర్ గారు కుమారులు మంచి ఉద్యోగాలు చేస్తూ ఆత్మీయంగా నాయన అన్ని విషయాలు స్థిరపడాలి నాయన. అన్ని విషయాలైనా పిల్లలు అయ్యా నాయన నీతిమంతుల పిల్లలు ఒకరికి ఇచ్చేవారిలో ఉంటారన్న. నీతిమంతుల బిడ్డలు ఎప్పుడు కూడా నాయన ఆశీర్వాదంగా ఉంటారన్నారు. వారి ఆశీర్వాదం పిల్లల తర్వాత ఆశీర్వాదం తెలిసిద్దన్నారు నాయన. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యగారి కుటుంబాన్ని దీవించండి, సేవని దీవించండి. అని ఇంకా అనేక మంది బ్రాంచీలు కట్టాలి, ఇంకా అనేక మందికి సువార్త చెప్పాలి. ఇంకా విస్తారమైన ప్రయాణం ఉన్నది, శక్తికి మించిన భారం ఉన్నది. ప్రయాణం ఉన్నది, సహాయం చేయండి. నీ దైవదాసులు ఇంకా ఎన్ని ఊర్లో సువార్త చేయాలనో, ఇంకా ఎంతమంది సువార్త అందించాలనో, ఇంకా ఎంతమంది ఎదురు నడిపించాలనో, ఇంకా ఎంతమంది సేవకులే, ఇంకా ఎలాంటి మీటింగ్లు పెట్టాలో, నీ నామానికి ఎంత మహిమ తీసుకోవాలో, నీ దాసునికి ఎంత ఆశీర్వాదాలు మీరే సహాయం చేయండి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కేవలయ్య గారి కుటుంబాన్ని దీవించమని, వచ్చిన సేవకులందరినీ దీవించమని, నన్ను నా కుటుంబాన్ని దీవించమని. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, అయ్యా దేశ నలుగురిని జ్ఞాపకం చేసుకోండి నాయన. బజరంగ దళం అయ్యా, హిందూ విశ్వం అయ్యా నాయన కొన్ని సంస్థలు నాయన, RSS నాయన అయ్యా అందరికి నాయన మారు మనసు రక్షణ కలగచేయండి. ఏసే గొప్ప దేవుడు, ఏసే గొప్ప రక్షకుడు, యేసు తప్ప ఒక దేవుడు లేడు.
యేసు నిజముగా మన కోసం చనిపోయిన వాడు, మన పాపాల కోసం రక్తం కార్చిన వాడు. ఆయన నిజమైన దేవుడు, సర్వలోకము తెలుసు సహాయం చేసే తండ్రి. నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మహాగణుడా, కోత విస్తారంగా ఉంది నాయన. అయ్యా, నీ వాక్యాన్ని పంపించండి. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అనేకమైన ఛానల్స్ ద్వారా నాయన దేశ నలుగురు నీ వాక్యాన్ని పంపించండి. నీ సేవకులు పంపించండి. నీ కొరకు అభిసాక్షి సేవకులు పంపించండి. నీ కొరకు ప్రాణం పెట్టే సేవకులు పంపించండి. నీ నామము నిమిత్తం అవమానాలు నిందలు భరించి నీ స్వార్థం పండించే సేవకులు మీరు పంపించండి నాయన. దేశ నలుగురులో నాయన నీ సేవకులు పంపించండి. ఏ ఒక్కరు కూడా నాయన మాకు సువార్త అందలేదు, మాకు సువార్త చెప్పలేదు, సిలువ గురించి వాడు చెప్పలేదు. ఏ దేశం, ఏ ఊరు, ఏ బజారు, ఏ ఒక్కరు అనకూడదు నాయన. అనేక నాయన నాయన సేవకులు పంపించండి నాయన. నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. బాలురు, యవనులు, వృద్ధులు, కన్యకలు అందరూ మిమ్మల్ని స్తుతించుదురు గాక. ప్రతి మోకలు వేసిన వాళ్ళు వంగునట్లు, ప్రతి నోరును స్తుతించినట్లు, సర్వ శరీరం వచ్చినట్లు ప్రతి మోకాలు నాయన వంగి నీ నామాన్ని స్తుతించి కనపరిచి చేసే దేవుడే రక్షణ. అయ్యా, మిమ్మల్ని కొనియాడే భాగ్యం ఇచ్చి 800 కోట్ల మంది జనాలు ఉన్నారు. 300 కోట్ల మంది రక్షించబడ్డారు. ఇంకా 500 కోట్ల మంది ఇంకా పైసలు రక్షించబడలేదు నాయన. వారు రక్షణ ఇచ్చే నాయన, వారికి కూడా రక్షణ తెచ్చి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. నీ గొప్ప సహాయం తెచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అయ్యా ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ అందరికి, అధికారులందరికీ మారు మనసు రక్షణ తెచ్చి పరిపాలన సహాయం చేసి వందనాలు స్తుతులు స్తోత్రాలు చేయొచ్చు. ప్రజలకు ఒక చర్చి కట్టబడాలి నాయన. ప్రజలకు ఒక చర్చి కట్టబడాలి. విస్తారంగా నీ స్వార్థ జరగాలి. విస్తారంగా నాయన పరిచర్య ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో నాయన నాయన దివారాత్రములు ఎడతెగక నాయన సంఘంలో ప్రార్థన చేయాలి. అయ్యా అయ్యా వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసు. ఈ రీతిగా నాయన మా ప్రార్థన ఆలకించమని మహాగణుడా, మహోన్నతుడా, మా ప్రార్థన సఫలపరుచుదురు గాక. ప్రార్థన సఫలపరుచుదురు గాక. ఆమేన్. ఈ వాక్యంలో నిన్న వాక్యం హృదయంలో భద్రపరచుదురు గాక. ఈ వాక్యం ప్రకారం మేము నడుచుకుందుము గాక. మమ్మల్ని అందరినీ మీరు దీవించుదురు గాక. మహాగణుడు, మహోన్నతుడు, అతి పరిశుద్ధ యేసుక్రీస్తు నామములో నీ పాదాలు పట్టుకోండి అతి వినయంతో బతిమలాడి మా యొక్క మనోలన్నీ కూడా ఆలకించిన యేసు నామములో అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిట్రమండ సేవ చేస్తున్నటువంటి అబ్రహాం గారు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు.